నేను గమనించలేదు సార్. కారు పార్కింగ్ లో పెడదామని వెళ్తున్నాను. గమనించాలి. దట్స్ యువర్ డ్యూటీ. కొద్దిలో తను పడిపోయి ఉండేది. తనకేమైనా అయ్యుంటే? నేను సమయానికి చూశాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఈరోజు తనకి ప్రమాదం జరుగుండేది. నువ్వు చేసిన తప్పుకి తను పనిష్మెంట్ అనుభవించాల్సి వచ్చుండేది. సారీ సార్. నాకు కాదు, తనకి చెప్పు. సారీ మేడం. వెళ్ళు. తన తప్పే కాదు, నా తప్పు కూడా ఉంది. నేను చూసుకునుంటే బాగుండేది. జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇలాగే జరుగుతాయి. కింద పడుంటే ప్రమాదం, అదే చీర ఊడుంటే అవమానం. నేను పరాయిదాన్ని అయిపోయాను. మరి నా గురించి ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నావు? వాట్ యు మీన్? బయట జారితే పరువు పోతుందని అంత లోతుగా ఆలోచించేది భర్త మాత్రమే. ప్రస్తుతం నువ్వు ఆ స్థానంలో లేవు కదా, అయినా ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడుగుతున్నాను. నా గురించి ఇంత సూక్ష్మంగా ఆలోచించేవాడివి నా మీద తప్పుడు నిందలు వేసి నన్ను దూరం పెట్టావు. అది బాధగా అనిపించడం లేదా? నేను ఎంత కృంగిపోతున్నానో నీకు కనిపించడం లేదా? ఇప్పుడు ఆ విషయాలన్నీ మాట్లాడుకోవడానికి సరైన ప్లేస్ కాదిది. మన వ్యక్తిగత విషయాలు ఇక్కడ మాట్లాడుకోవడం మన జాబ్లకు జీవితాలకు ప్రమాదం. నా మీద నీకెంత కోపం ఉందో అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది. అందుకు థ్యాంక్స్. కాచుకోదా నిన్ను కంటి పాపనుందే కారమంతా తొంగి చూసేలా